చాందిని ఏంటే నన్ను పిలిచి నువ్వు లేటుగా వచ్చా? అంటే సిద్ధు మాట్లాడాలని అన్నాడు. ఏంటి ప్రపోజ్ చేస్తావు ఇప్పుడు, అంతేగా? ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రపోజ్ చేయాలంటావా? ప్రేమకి ప్రపోజల్కి ఎండ్ ఎలా అయితే కాదో అలానే ఇట్స్ నాట్ ఈవెన్ ద బిగినింగ్. అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తా. ఒకరిని మనం ప్రేమిస్తున్నాం అన్న విషయం మన మాటల్లో వాళ్ళకి చెప్తేనే అర్థమవుతుంది అంటే ఇట్స్ రబ్బిష్. అయినా ప్రేమ ఉన్నంత మాత్రాన రిలేషన్షిప్ నిలబడిపోదు. దాంతోపాటు ఒక నమ్మకం అండ్ కమిట్మెంట్ ఉంటే అప్పుడు నిలబడుతుంది. అయినా నా ఉద్దేశంలో ప్రేమ శాశ్వతం కాదు. మన జర్నీలో మన మధ్య కలిగే భరోసా అండ్ బాధ్యత ఇవే శాశ్వతం. అస్తమిస్తున్న సూర్యుడి గురించి ఎవ్వరూ ఆలోచించరు, ఎందుకంటే రేపు పొద్దున ఉదయిస్తుందన్న చిన్న నమ్మకం. అలానే ఈ సముద్రం కెరటాలు ఎంతలా ఎగిసిపడుతున్నా ఆ ఒడ్డునే మనం వెళ్ళి నిల్చుంటాం, ఎందుకంటే దానికున్న హద్దులు దాటి అది ముందుకు రాదని నమ్మకం. అలానే నీ జీవితంలో నేను ఒక బలమైన నమ్మకంలో ఉందానని మాట్లాడుతున్నానే తప్ప ఎప్పుడెలా ఉంటుందో తెలియని ప్రేమ గురించి అయితే మాట్లాడడానికి కాదు. నేను చెప్పింది అయితే నీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం ఉందని తెలిసినా నేను ఇలా ఎందుకు చేశాను నువ్వు అడగక ముందే చెప్పాల్సిన అవసరం నాకుంది. సిద్ధు గురించి నువ్వేమనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ నీ లైఫ్లో ఉన్న లోటు సిద్ధు తీర్చగలడు అని నా నమ్మకం. నువ్వే విన్నావుగా, ప్రేమ మీద మీ ఇద్దరికీ ఉన్న ఒపీనియన్ ఒకటే అని. ఇది తెలిసాకే సిద్ధు నన్ను అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా నీ గురించి మొత్తం చెప్పేశా. ఇక నీ ఇష్టం. బాయ్. హలో లీలా, చెప్పవే. రేపు సిద్ధుని కలుద్దాం అనుకుంటున్నాను. అవునా? సరే సరే. ఈ అమ్మాయి గురించి కొనుక్కున్నాను. ఏదో గవర్నమెంట్ ప్రాజెక్ట్ మీద ఆ రుద్రగడ అండతో ఎమ్మెల్యే 1000 ఎకరాలు పోగు చేస్తున్నాడు. అదే ఏరియాలో ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారికి 60 ఎకరాల భూమి ఉందని తెలిసి బెదిరిస్తే పారిపోయారని ఈ అమ్మాయిని వెతికి మరీ బలవంతంగా తీసుకొచ్చారు. అయినా నిన్న ఊరంతా ఎతికానే కానీ అసలు మౌనిక ఆచూకే తెలియలేదు. అంత ముఖ్యమైనవనే వాడు జాగ్రత్తగా ఒక చోట దాచిపెట్టాడు బాబు. ఎక్కడా? ఇంకెక్కడ, వాడింట్లోనే. వాడింటికి వెళ్ళడం ఎంత కష్టమో రేపు ఆ ఊరు నుంచి వచ్చాక నువ్వు ఈ ఊర్లో ఉండడం కూడా అంతే కష్టం. అయినా రియానే మనం ఎక్కడున్నాం ఎంత ఈజీగా కనిపెట్టి వచ్చేసినప్పుడు ఆ రుద్రగాడికి అసలు పెద్ద పనే కదా మనం ఎక్కడున్నామో తెలుసుకోవడానికి. ఇందాక వస్తున్నప్పుడు కూడా ఆడి మనుషులు ఎప్పుడెప్పుడు దొరుకుతానా అని సరైన టైం కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపించింది. నా గెస్ కానీ కరెక్ట్ అయితే రేపు ఉదయం ఆడి దగ్గర నన్ను నిల్చోబెట్టాలి కాబట్టి ఏదో ఒక స్కెచ్ చేస్తారు ఈరోజు నైట్ నన్ను పెట్టుకెళ్ళడానికి. రే గణేష్, నా మాట విను. నా ప్లేస్లో నువ్వు వెళ్ళరా. నువ్వెవరో వాళ్ళకి ఎలాగో తెలియదు కాబట్టి మహా అయితే నిన్న ఇంట్లో పడేస్తారు. కానీ నువ్వు అక్కడ మౌనికని అనువున ఎత్తికి తనని జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చే బాధ్యత నీదిరా. నేను చూసుకుంటా మామ. సార్, వాళ్ళు మళ్ళీ మన కోసం వచ్చినప్పుడు సగం మందిని ఇక్కడే ఉంచి ఆడి బలం తగ్గించే బాధ్యత మాత్రం మీదండి. ఇక రుద్రగఢ్ సంగతి నేను చూసుకుంటా.